నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో అవగాహనాత్మకంగా అభ్యుదయం సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాల వినియోగంపై యువతను అప్రమత్తం చేసిన డీఐజీ గోపీనాథ్ జెట్టి. రామకృష్ణానగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు. రోడ్లు కాలువలు తక్షణమే నిర్మించాలని డిమాండ్. పార్వతీపురంలో ఘనంగా జరిగిన జెండర్ సమానత్వ ర్యాలీ. ఆడ మగ సమానత్వం పట్ల అవగాహన కల్పించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. వివరాలకు వెళ్తే మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఈ మేరకు 13వ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతను విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటివరకు 19,740 అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. డ్రగ్స్ను వినియోగించడం, అమ్మడం, రవాణా చేయడం కలిగి ఉండకూడదని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, కుటుంబంపై ఎటువంటి చెడు ప్రభావం చూపిస్తుంది, సమాజంలో ఏ విధమైన చెడ్డ పేరు వస్తుందో ప్రజలు గుర్తించాలన్నారు. యువత తెలిసి తెలియని వయసులో కుతూహలంతో డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ కీర్తి, ఇతర అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన, మాదక ద్రవ్యాల నియంత్రణ క్రమంలో విజయనగరం జిల్లా పోలీస్ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అవి రొటీన్ గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇల్లు, ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా వీరందరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది, ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుంటూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఆ సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడినా ఈ డ్రగ్స్ రవాణా చేసేటువంటి, డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనా కూడా వారి జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనేటువంటిది మనం ప్రతినిత్యం కూడా చూస్తున్నాం. దేశ భవిష్యత్ తరగతి గదిలో ఉందని చెప్పిన పెద్దల మాట వాస్తవమని, విద్యార్థులు మానసిక వికాసానికి చదువుతో పాటు ఆటపాటలు, సంస్కారం అవసరమని ప్రముఖ వైద్యులు సామంతుల శరత్ కుమార్, ఎడ్ల నీరజారాణి అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న రాజాం పట్టణంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అనేక విద్యా సంస్థలు నెలకొన్నా అందరికన్నా సాటిగా మేటిగా విద్యాసేవలు అందిస్తున్న అభ్యాస్ యాజమాన్యాన్ని కొనియాడారు. కరస్పాండెంట్ రాజేష్ విద్యార్థుల పట్ల చూపుతున్న చొరవను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా
విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో చిందులేయడంతో తల్లిదండ్రులంతా కేరింతలు కొట్టారు. పాఠశాల వాతావరణం అంతా ఆద్యంతం సంబరాలతో నిండిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయంటే అక్కడ మానవత్వానికి చెదలు పడుతున్నాయన్న సంకేతాన్ని సూచిస్తుందని సూఫీ అభిషిక్తులు హజరత్ ఖాదర్బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎండి ఖలీల్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహర్షి ఖాదర్బాబా ప్రియశిష్యులు హజరత్ ఖ్వాజా మొహమ్మద్ అతవుల్లా షరీఫ్ షా తాజా ఖాదీర్ బాబా వారి 89వ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ అవసరాల శ్రీధర్, సంతోష్ సోదరులతో కలిసి ఖలీల్ బాబు వెలుగు ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఖలీల్ బాబు మాట్లాడుతూ మనసులో ప్రేమ దూరమైతే మనుషుల మధ్య బంధాలు దూరం అవుతాయని, మనిషి హృదయం మలినమైతే ఉంటే మానవత్వం చచ్చిపోతూ ఉంటుందన్నారు. ఎవరైతే తమ హృదయాల్లో ప్రేమను నింపుకొని సత్కార్యాలు చేస్తారో వారిపై దైవం కరుణ తప్పగా ఉంటుందని ఉద్బోధించారు. సూఫీ చంద్రబింబం ఖాదర్బాబా వారి దయ, కరుణ, కటాక్షం ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాబా సేవకులు రంగారావు, సోషల్ సర్వీస్ యూత్ అంబాసిడర్ ఎండి అహ్మద్ బాబు, ఖాదర్, నాగూర్ జర్నలిస్ట్ జైరాజ్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020కి చెందిన గవర్నర్ వై కళ్యాణ చక్రవర్తి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న రోటరీ క్లబ్ను సందర్శించారు. ఈ మేరకు రోటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించి 120 సంవత్సరాలు అవుతుందని, నాటి నుంచి నేటి వరకు సమాజంలో ఉన్నత మార్పులు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా రోటరీ క్లబ్ అద్భుతంగా పనిచేస్తుందని కితాబిచ్చారు. రోటరీ సంగీత పాఠశాల, బ్లడ్ బ్యాంకు, శ్మశాన వాటిక మొదలైన వాటి ద్వారా సమాజ సేవ చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది మహిళా సాధికారతలో భాగంగా ఇప్పటివరకు 3600 మందికి పైగా మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక ఉన్నతికి తోడ్పడ్డామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ మన విజయనగరానికి విచ్చేసిన కాకినాడ నుంచి వచ్చారు డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020. వీరు మనకి కృష్ణా జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 82 క్లబ్లకి ఈ 25-26 సంవత్సరాలకి గవర్నర్గా విధి నిర్వహిస్తున్నారండి. సో వారిని ముందుగా ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే వారి సందేశాన్ని కూడా మీకు వినిపించడం జరుగుతుందండి. ఈ రోటరీ డిస్ట్రిక్ట్ 3020 రోటరీ ఇంటర్నేషనల్లో ఒక భాగం అండి. రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించి 120 సంవత్సరాలు అవుతుంది. ఈ రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించినప్పుడు మా దీని నినాదం ఏంటంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. అంటే మనతో పాటు ఉన్నటువంటి సమాజంలో మనకి వీలైనంత వరకు సమాజ సేవ చేస్తూ సమాజంలో సమూలమైన మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోటరీ ఇంటర్నేషనల్ ఒక ముఖ్య ఉద్దేశం అండి. వీరు చేస్తున్నటువంటి ముఖ్య కార్యక్రమాలు, సంఘ సేవ అంతా కూడా చూడటం జరిగిందండి. ఏదైతే స్వర్గధామం ప్రాజెక్ట్ చూసామో చాలా ప్రత్యేకంగా ఉన్నది, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ స్థలాన్ని. సో ఎవరైనా కానీ అక్కడికి వెళ్తే డెఫినెట్గా ఒక శ్మశాన ప్రాంగణంలోకి వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ఉండేలాగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే మనం కూర్చున్నటువంటి ఈ రోటరీ కమ్యూనిటీ హాల్లో కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనిలో పైన ఉన్నటువంటి రోటరీ మ్యూజిక్ స్కూల్లో దానిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు నేర్పించేటువంటి సంగీత శిక్షణ శిబిరాలు, అలాగే దానిలో ఉన్నటువంటి రోటరీ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్తో రోటరీ బ్లడ్ బ్యాంక్ నిర్మించడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్లో కూడా అద్భుతంగా అన్ని ప్రమాణాలతోని బ్లడ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ప్లాన్డ్గా చేసుకున్నటువంటి క్లబ్ ప్రమాణాలు కనబడుతున్నాయి. సో డిస్ట్రిక్ట్లోని రోటరీ ఇంటర్నేషనల్లోని కూడా మేము బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. పిల్లలకి స్కూల్లో చదువుకునేదానికి సదుపాయాలు కల్పించడం, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద క్లీన్ డ్రింకింగ్ వాటర్, అలాగే మాతా శిశువులకి, వారికి గర్భిణీ స్త్రీలకి, నవజాత శిశువులకి కూడా
వారికి ఆరోగ్య రీత్యా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వారికి ఎప్పటికప్పుడు చెప్పడం, సో అలాగే పర్యావరణ రక్షణ మీద జాగ్రత్తలు తీసుకోవడం, చెట్లు నాటడం ఒకటే కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పడం. సో పరిశుభ్రత లోపం లేకుండా చూడాలని, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి సూచించారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే కార్యకర్తల లక్ష్యమని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ముస్తాబు కార్యక్రమం జరుగుతుందని, దాన్ని పక్కాగా చేపట్టాలని తెలిపారు. ప్రతి పిల్లవానికి వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్టు తెలిపారు. అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే తోయకి జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, పాల్కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ వైశాలి, ఇతర అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు అంగన్వాడీ టీచర్లుగా మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. మీకు ఏదైనా కావాలంటే మాకు చెప్పండి, మేము చేస్తాం. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ ఛానల్ కూడా మీ పీడీల్ని మీ పీఓల్ని అడగండి. ప్రమోషన్స్ మనమే ఇచ్చాం, మొట్టమొదటిసారిగా ప్రమోషన్లు ఇచ్చాం. సూపర్వైజర్లు కొంతమంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి, అది ఇబ్బంది ఉంది కాబట్టి ఆగాం. ఆ కోర్టు ఇబ్బంది కూడా మేమే వెనక్కి తగ్గుతున్నాం. కోర్టు ఇబ్బంది క్లియర్ చేసి సూపర్వైజర్ ప్రమోషన్లు కూడా త్వరలో మీ అందరికీ వస్తాయని నేను సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా చక్కగా పనిచేయండి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ తల్లో నాలుకలా ఉండండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళు పనిచేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను అర్థం చేసుకోగలను. అది ఏంటంటే అటెండర్ నుంచి ముఖ్యమంత్రి అయినా ఎక్కడి వరకైనా ఆడవాళ్ళే. ఆ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించాలి అంటే ఒక్కటే మార్గం, ఏం చెప్పండి? నోటి మంచితనం. ఇప్పుడైనా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఎందుకంటే మనలో కొంతమంది కల్మషం లేకపోయినా గట్టిగా మాట్లాడి అవతల వాళ్ళకి కొంచెం హర్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు హర్ట్ అయ్యి మన మీద కాగితాలు పెడతారు. అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు. అందరూ ఊర్లో అందరితో మంచిగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని చక్కగా నోరు మంచిదైతే ఊరు మంచిదని అవుతుందని సామెత ఎలా ఉందో మనం అందరం చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కాబట్టి మీరు కూడా సూపర్వైజర్ ప్రమోషన్లో ఉంటారు. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను, చక్కగా ఇక్కడ ఉన్నటువంటి 217 మందికి కూడా ఈరోజు టీచర్లుగా మనం ఇస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద మనం 5,000 మందికి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడానికే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఈరోజు మీరు ఎవరైనా మా పార్టీ అవునా కాదని మేము చూసామా? మాకు ఓటు వేశారా లేదని మేము చూసామా? మా వైపు తిరిగారా లేదని మేము చూసామా? ఒక్కనైనా కబురు పెట్టి డబ్బులు ఇవ్వండి అని అడిగామా? అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు మాత్రం గుర్తుంచుకోండి. కూటమి ప్రభుత్వం ద్వారా మాత్రమే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమి నాగార్జున స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ 2014లో చంద్రబాబు దూరదృష్టి ద్వారా మొదలైన ప్రాజెక్ట్ అని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ కేవలం 23% పనులు మాత్రమే చేసిందని, మిగతా 77% పనులు కూటమి ప్రభుత్వం మాత్రమే పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా రాజ్యం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద క్షేత్ర సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అర్హత అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఉపాధి కూలీలు హాజరులో నిత్యం సాంకేతిక లోపాలతో పనిభారం కలుగుతుందని, రాజకీయ వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు తుఫాన్లు వచ్చేటప్పుడు సేవలందించడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయడం వంటి అనేక పనులు చేస్తున్నామని, అలాంటి తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని అంబడిసత్రు వద్ద గల ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం యొక్క విజయనగరం జిల్లా కార్యవర్గ నియామకం జరిగింది. ఈ నియామక కార్యక్రమానికి రాష్ట్ర సంఘం వ్యవస్థాపకులు కేతిగుంట్ల సుబ్బరాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం అధ్యక్షుడిగా ఏలూరు గురుమూర్తి, ఉపాధ్యక్షులుగా రాలి ఈశ్వరరావు, ఇతర సభ్యులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రజకులకు ఇచ్చిన హామీలను ఇంకా పూర్తి చేయలేదని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందున రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించడానికి మంచి అవకాశమని తెలిపారు. రజకుల సామాజిక భద్రతపై చట్టం రూపొందించాలని, రజక వృత్తిదారులకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలన్నారు. రజకుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికై విధానం రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో రజకుల యొక్క సంక్షేమం కోసం, రజకుల అభివృద్ధి కోసం విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు కెల్లా సత్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజుకి రజకుల యొక్క బతుకులలో ఎటువంటి మార్పు లేదు. రజకుల యొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నో కమ్యూనిటీలు డెవలప్ అయినాయి, కానీ ఈరోజు రజకుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది శూన్యము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రజకులను వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం చూసుకుంటున్నారే తప్ప రజకుల యొక్క సంక్షేమము, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దయచేసి ఇప్పటి వరకు రజకులకు ఏదైతే న్యాయపరంగా రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీవోలు ఉన్నటువంటి ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేసి రజకుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎన్నో జీవోలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆ జీవోలను వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీ అధికారంలోనూ కూడా చేయలేదు. దయచేసి రజకులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కమిటీలు కానీ 343 జీవో ప్రకారము రజకులకు పంచాయతీలలో చెరువులు కేటాయించడం కానీ, రజకుల యొక్క వృత్తిపరమైనటువంటి కాంట్రాక్టులు రజకులకి కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో న్యాయ బ్రాహ్మణులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించారో అదేవిధంగా రజకులు కూడా కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రజకుల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు కోసం ఈ యొక్క సమావేశం విజయనగరం పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందుకు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతూ ఖచ్చితంగా రజకుల యొక్క సంక్షేమం కోసం తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతూ విన్నపం చేస్తున్నాము.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోర్లి సీతారాంపురం గ్రామం వద్ద ఎమ్మెల్యే బేబీ నాయన బుడా చైర్మన్ తింటు లక్ష్మణాయుడు చిలకపాలెం రాంభద్రపురం రాయగడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలోని చిలకపాలెం రాంభద్రపురం రాయగడ రోడ్డు పనులకు 4.5 కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులపై నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్లపై గుంతల వలన తనకు అత్యంత సన్నిహితులైన కొందరు కార్యకర్తలను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసర ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పలస్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం 2 జిల్లాల ప్రజలకి ఊరటిని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలి రాంభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 4.5 కోట్ల రూపాయలతోనే ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోనే బొబ్బిలి నుంచి రాంభద్రపురం, బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బిలి వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ఈ 2 సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో చాలా కీలకం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలోనే అనేకమైనటువంటి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చాం. తప్పకుండా అందరి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా మరి రోడ్లు సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఉంటుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని 29వ వార్డు రామకృష్ణ నగర్లో మౌలిక సౌకర్యాలు లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కాలనీ వాసులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 135 మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కనీసం రోడ్లు, కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే కాలనీ మొత్తం ముప్పుకు గురవుతుందని తెలిపారు. కావున తక్షణమే రోడ్లు, కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చెట్లు పెరిగి కరెంటు స్తంభాలకు తాకుతున్నాయని, ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి 55వ సచివాలయం నంబర్ దగ్గర, 33వ సచివాలయం నంబర్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ 33వ సచివాలయం దగ్గర జరుగుతున్న ధర్నాలో రామకృష్ణ నగర్ ప్రజలంతా పాల్గొన్నారు. రామకృష్ణ నగరు మన వర్షానికి తీవ్రంగా గురైంది. ఆ తీవ్రంగా ముంపుకు గురైనటువంటి ఇల్లు నీరంతా కూడా ఇళ్లలో చేరింది. ఇళ్లలోకి నీరు ఎందుకు వచ్చిందని మేము పరిశీలించినప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు, చూశారు. కాలువలు తీయకపోవడం వల్ల ఈ సమస్య ఉంది, తక్షణమే కాలువలు తీస్తామన్నారు. వర్షం వచ్చి అప్పుడే 2 నెలల రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఒక్క కాలువ తీయలేదు, అలాగే ఒక్క రోడ్డు వేయలేదు. ఇగో సీసీ రోడ్లు వేస్తాం, మెయిన్ రోడ్డు వేస్తాం అన్నారు. వాళ్ళ తాలూకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవసరమైన రోడ్లు తప్ప పేదవాళ్ళ నివాసం ఉన్నదానికి రోడ్లు వేయడం లేదు. ఇది సరైనది కాదు. తక్షణమే రోడ్లు వేయాలి, కాలువలు వేయాలి. మరలా ముంపుకు గురవ్వకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదని చెప్తున్నాం. అలాగే అక్కడ చెత్తలు విపరీతంగా ఉన్నాయి. శానిటరీ ఇన్స్పెక్టరు సచివాలయం నుంచి వారంకి ఒకసారి వచ్చి మేము మొత్తం క్లీన్ చేస్తామన్నారు. వారం కాదు 6 నెలలైనా రావడం లేదు. కాబట్టి తక్షణమే చెత్తలు క్లీన్ చేయాలి. అలాగే కరెంటు స్తంభాలకు తగినంత ఎత్తుగా చెట్లు పెరుగుతున్నాయి, కరెంటు స్తంభాలు తగులుతున్నాయి, వైర్లు తగులుతున్నాయి. ఇప్పుడు ఆ వైర్లు, కరెంటు స్తంభాలకు తగిలిన చెట్లు కొట్టించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని ఆ చెట్లు కొట్టించాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కారణాల చేత రోడ్లు, కాలువలు, ఆ చెట్లు కొట్టింపు, చెత్త ఎత్తింపు, వీటి కోసం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అడ్మిన్కి మేము వినతిపత్రం ఇస్తాం. పరిష్కారం కాకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, అప్పుడు 20 రోజులైంది, ఈ రోజు వరకు పరిష్కారం కాలే. మరి ఎక్కడ కూడా పరిష్కారం కాకపోతే అవసరమైతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తాం. పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ మండలం చిన్న మంగళాపురం గ్రామ సమీపంలో జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలపై సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్న విషయాన్ని గుర్తించి ఒక జేసీబీ యంత్రాన్ని సీజ్ చేశారు.
నాగావళి నది వద్ద ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు సబ్ కలెక్టర్ పవార్ తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వైనాన్ని పరిశీలించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన జేసీబీని తదుపరి చర్యల నిమిత్తం పాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్కి అప్పజెప్పారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా ఉండేందుకు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో గల శ్రీ వేదా స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ ఎర్ర మల్లిబాబు విద్యార్థులకు కంటి యొక్క విలువలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్క్రీన్ టైం తగ్గించుకోవాలని, బదులుగా పుస్తకాలు ఎక్కువగా చదవాలని వివరించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. కళ్ళకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు గోరు అప్పలసూరి, పాఠశాల డైరెక్టర్ బాబురావు, కరస్పాండెంట్ సునీత, ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంగళవారం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని కోరారు. ఇంతకుముందు తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు ఉండేవని, ఇప్పుడు జరిమానాలతో పాటు శిక్షలు కూడా పడుతున్నాయని తెలియజేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, హెల్మెట్ తప్పక ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే రోడ్ సేఫ్టీలో భాగంగా మా ఎస్పీ ఏఆర్ దామోదరరావు సార్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఈ జరిమానాలు ఏవైతే ఉన్నాయో 10,000 కానీ 5,000 కానీ కట్టేవారు. కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వాళ్ళ దీన్ని బట్టి జైలు శిక్షలు కూడా విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల సేఫ్టీ కోసమే, మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే, ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా మీ యొక్క కుటుంబాలని, మీ పెద్దల్ని నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా త్రాగి బండి డ్రైవ్ చేయొద్దని, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కొన్ని పాటించి ఓవర్టేక్ చేసినప్పుడు జాగ్రత్త వహించాలని, అదేవిధంగా చిన్న రోడ్ నుంచి మనం పెద్ద రోడ్డుకి వస్తున్నప్పుడు చూసుకొని రావాలని, ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఏమైనా ప్రమాదాలు జరిగితే కుటుంబాలు అనవసరంగా నష్టపోయి వీధిన పడతా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బండిని జాగ్రత్తగా డ్రైవ్ చేసి మీరు తిరిగి ఇంటికి హ్యాపీగా చేరుకోవాలని మీడియా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని, ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జెండర్ సమానత్వం కొరకు జాతీయ ప్రచారంలో భాగంగా మెప్మా డిఆర్డీఏ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం పార్వతీపురం కలెక్టరేట్లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ పురుషుల సమానత్వంపై జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమైన భావన కల్పించడం కోసం జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలియజేసేందుకు ర్యాలీని చేపట్టినట్లు చెప్పారు. ఆడ మగ సమానత్వం పట్ల పాఠశాల, కళాశాల స్థాయిలోనే అవగాహన రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి తెలిసేలా, ప్రతి గ్రామంలో, వీధిలో ప్రజలకు అర్థమయ్యేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు సుధారాణి, మెప్మా పీడీ కృష్ణారావు, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ టి జగన్మోహన్ రావు, మహిళలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జెండర్ సమానత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానమే అనేటువంటిది మాటకు చెబుతూ ఉండడం కాదు, నిజంగా చేసి చూపించాలి అనేటువంటిది అవగాహన కల్పించడం కోసం, వాటిని మనం ప్రాక్టికల్గా జిల్లాలో అమలు చేయడం కోసం
ఈరోజు మనం అందరం కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియచేయాలి. అదేవిధంగా ముఖ్యంగా స్కూలు కళాశాల స్థాయిలోనే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవగాహన అనేటువంటిది రావాలి. సో ప్రతి స్కూల్లోనూ ప్రతి కళాశాలలోనూ ప్రతి వీధిలోనూ మనం ఈ కార్యక్రమాల్ని చేపట్టాలి. ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. అదేవిధంగా ఎక్కడ వివక్ష కనిపించినా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత వహించాలి. అదేవిధంగా అధికారులందరూ కూడా ఎక్కడ వివక్ష కనిపించినా అక్కడ వెంటనే వాళ్లకు అవగాహన కల్పించేందుకు చైతన్యాన్ని తెచ్చేందుకు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఇందులో పాల్గొంటున్నందుకు కూడా మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో అవగాహనాత్మకంగా అభ్యుదయం సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాల వినియోగంపై యువతను అప్రమత్తం చేసిన డిఐజీ గోపీనాథ్ జెట్టి. రామకృష్ణానగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు. రోడ్లు కాలువలు తక్షణమే నిర్మించాలని డిమాండ్. పార్వతీపురంలో ఘనంగా జరిగిన జెండర్ సమానత్వ ర్యాలీ. ఆడ మగ సమానత్వం పట్ల అవగాహన కల్పించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.